ఎట్లుంటాం. కావున సర్వమత సమ్మేళనంగా అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే సంకల్పం ఉంది కాబట్టి మనం ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కావున ఇది చెప్పిండు. ఇంకొక విషయం చెప్పిండు, వృక్షో రక్షతి రక్షితః. ఏ మనిషి అయితే మీ నక్షత్రాన్ని బట్టో మీ పేరుని బట్టో ఒక చెట్టును గనక ఇంట్లో పెట్టినట్టయితే, కొంతమంది 150 గదాలనే ఇల్లు కట్టుకుంటాడు, జాగ కూడా వదిలిపెట్టరు. మరి వాళ్ళకు జాగలేదు, పోయి శివాలయంలో బల్లెను రోడ్డు పక్క పంట చెట్టు నాటు రాండి. అది ఎట్లా చెట్టు పెరుగుతుంటే మీ వంశం ఆ విధంగా పెరుగుతుంది, మీ కుటుంబం ఆ విధంగా పెరుగుతుంది, మీ పిల్లలు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అది గమనిస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు మీరు నాటుతూ ఇంకో 4 చెప్పండి. ఠాకూర్ సినిమాలో 3 చెప్పండి, ఆ 3 9 మంది చెప్తున్నట్టు మీరు కూడా ఆ విధంగా చేసుకుంటూ మనం చెట్టు నాటినట్టయితే మనం వృక్షో రక్షత రక్షత, మంచి ఆక్సిజన్ వచ్చి మనం వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ విషయం, గ్రహణం విషయం సగం లాపినా అది కంప్లీట్ చేస్తాం. ఈ దర్భ ఎందుకు వేస్తారు? అందరు ఇట్లనే కూర్చొని దేవతలు అమృతం తాగుతున్నారు. దాంట్లో శుక్రుడు రాక్షసులకు గురువు దేవతల గురువు. ఈ అందరికి వస్తుంటే శుక్రాచార్యుడు రాక్షసునికి సైగ చేస్తా, నువ్వు కూడా వచ్చి మాతో అమృతం తాగని. ఈ విష్ణుమూర్తి పోసుకుంటా ఆ రాక్షసునికి కూడా వస్తాడు. ఇక్కడ దానికి వస్తుంది, ఇంకా కిందికి దిగది. అప్పుడు సూర్యచంద్రాదులు ఈ ప్రపంచాన్ని కాపాడుతాండ్రు. వాళ్ళు చెప్తారు ఏమని, నువ్వు తొందరగా రాక్షసుని కనుక శిరస్సు ఖండించకపోతే మనను రేపు పొద్దున మనకు బాగా పెబ్బై కూర్చుంటాడు అనగానే చక్రంతో ఇరికాండిస్తాడు. అప్పుడు ఈ రాక్షసుడు, ఇంతమందమైతే నాకు ఆయుష్ పోసినావు కదా, నాకు అమృతం అవుతుంది కదా, నేను చేసింది తప్పైనప్పటికీ నన్ను కూడా దేవతలలో కొలవాలి అంటే పామును కోసి పాము తలకాయను మనిషి మొండానికి, మనిషి మొండానికి పాము తలకాయను పెట్టి రాహుకేతులుగా ప్రతిష్ఠించిండు. అయితే ఈ గ్రహణం సూర్యుడు చంద్రుడు ఆనాడు చెప్తేనే కదా కోసింది. అట్లా వాటిని పట్టడానికి వెళ్ళడం వల్ల ఇప్పటి నుంచి హన్మకొండ నుంచి ఇక్కడికి వచ్చాను, ఈ రావడానికి 2 గంటలు పట్టింది. అట్లా మనం చెప్తాం మధ్యాహ్నం 2ంటికి గ్రహణం, నువ్వు పొద్దున 9ంటికే తినుడు బంద్ చేయంటాం. అంటే ఈ 2 గంటల నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది ఏది మింగడానికి రావడానికి. ఈ వచ్చి మింగే లోపు విషగులికలు కోపంగా వస్తుండే కాబట్టి ఆ విషగులికలు కనుక మనం తిను పదార్థాల మీద పడి అవి విషం లెక్క తయారై మన శరీర రుగ్మతలు అవుతాయని ఆ దర్భేసుకోండి గారికేసుకోండి అని చెప్తారు. అందుకే ఈ యొక్క గ్రహణాలని కూడా తెలియజేస్తున్నాం. కావున ఈ పరాభవనామ సంవత్సరము అందరికీ మంచి జరగాలి, మనకు జరగాలి. రెండోది కవిత గారికి అయితే 100కి 100 రూపాయలు అచ్చు గుద్దినట్టు బ్రహ్మాండంగా ఉన్నది. వారు మంచుకుంటే మనం మంచుకుంటాం. ఎందుకంటే ఎందుకు మంచిగా ఉండాలి, ఎందుకు మంచిగా ఉంటుంది అంటే ఇవాటి వరకు ఆమెకు అపజయం లేదు. ఆమెను అపజయం చేసినా ఆమె జయించుకుంటూ వస్తుంది, అది గ్రేట్. ఈ మధ్యకాలంలోనే మనం చూసినాం ఎన్ని సక్సెస్ అయింది. ఇది నేను ముఖస్తుతిగా చెప్పుడు కాదు, నిజంగా చెప్తున్నా. ఢిల్లీ కోర్టులాడితే గడగడలాడిచ్చి గెలిచి వచ్చింది, అంతకన్నా గొప్ప ఏం కావాలి. మొన్న ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది, ప్రభుత్వం ఒప్పుకున్నది, వాళ్ళందరికీ జాగలు పట్టాలు ఇండ్లు ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే వారు చేసిన కోకొల్లలు ఉన్నాయి. ఎంతోమంది హాస్పిటల్ పోయి పరామర్శించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి డాక్టర్లకు చెప్పి నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. అసలు ఇవాళ నా అదృష్టం కవితమ్మ గారు పిలవడం, నేను వీడికి రావడం, పంచాంగ శ్రవణం చెప్పడం నా అదృష్టం లాగా భావిస్తున్నా. ఎందుకంటే అందరు కూడా పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకొని పెద్ద పెద్ద శిఖలు పెట్టుకొని బాగా చిన్నయ్య గారులను పిలుచుకుంటే బాగా వస్తుంది అనుకుంటారు. వాళ్ళకి వచ్చేది వాళ్ళు కూడా పండితులే వస్తుంది, కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చిన్నయ్య గారు పెద్దయ్య గారు అనే తేడా లేకుండా అందరినీ గౌరవించాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ సంప్రదించాలి, అందరి దగ్గర పోయి ఆశీస్సులు తీసుకోవాలి, మనం లాభం పొందాలి, ఎదుటోళ్ళని లాభం చేయాలనే గుణమే మన కవితక్క గారికి ఉన్నది. అటువంటి సద్గుణ సంపన్నురాలు మన కవితక్క. కావున కవిత గారు మీకు ఈ సంవత్సరం నిండా 100 ఏళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో రాజ్యాధికారాలతో మీరు జయిస్తున్నారు. మీరు బ్రహ్మాండంగా ఉండండి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తా. మేష రాశికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం కరెక్ట్ ఎలక్షన్ టైం వరకు 5ఇంట గురువు వస్తాడు. మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇప్పటికన్నా 100 రెట్లు అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇంతమందిలో మీరు ఒక గద్వాల దగ్గర ఒక ఏదో గెలిచి వచ్చిండ్రు మొత్తం. అటువంటిది రాష్ట్రంలో చాలా దిక్కు మీ ఇత్తనం వేయబోతున్నారు, నాటబోతున్నది, ఈ వృక్షం కాబోతున్నదని తెలియజేస్తున్నా.
మీరు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని ఈ పరాభవన సంవత్సరం మీకు దేవుడు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దానికి తోడు బ్రాహ్మణ సేవ ప్రజల సేవ తల్లిదండ్రుల సేవ అందరి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఎవరన్నా తిట్టినా వారికి అవి ఆశీస్సులుగానే పోతాయి తప్ప అవి ఎక్కడ కూడా నష్టం కావు. ఎవరన్నా తిడితే మీరు అన్న మంత్రాలు ఉన్నాయి, చాముండా సప్తమాతర. ముండా అంటే తిట్టు కాదు, అమ్మవారి పేరు పలుకుతున్నావు. చ ముండా సప్తమాతరా అంటే 7 మాతృకులతో సమానం అమ్మా నువ్వు అని చెప్తున్నావు. అందరూ ఏమన్నా తిట్టు అనుకుంటావు. తిట్టు కాదమ్మా, మిమ్మల్ని 100 మంది తిడితే ఆ 100 మంది మీకు పూలహారమై ఆశీస్సులై మీకు సక్సెస్ అయ్యే విజయం కూడా సాధిస్తారని కోరుకుంటూ ఈ మా మాటకు విరామం చెప్తూ మరి అందరు కూడా సర్వే జన సుఖినోభవంతు గోబ్రాహ్మణేభ్య శుభంభవత్తు లోకా సమస్త సుఖినోభవంతు అని మరి కవితమ్మ గారిని ఆశీర్వచన మంత్రాలతోని మనం పరిపూర్ణం చేసుకుందాం. यो वैदां ब्रह्मणो भेदां मृदेणामृतां पुरीं तस्मै ब्रह्मदि ब्रह्म आयुष्कीर्तं प्रयान्तदः बातेनैवैनं प्रणयति ब्राह्मणेषु उद्धरति ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं उद्धरति यावदेर्वै देवतास्ता सर्वा वेदविधि ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदवेभ्यो दिवे दिवे नमस्कुर्यान् नांसीलंकीर्ते एता एव देवता प्रीणाति पर्याप्ता अनन्तरायाय सर्वस्तोमोग्रात्र उत्तर्महर्भवति सर्वस्याप्तै सर्वत्यजिच्चै सर्वमेव जेनाप्नोति सर्वं जयति अग्निर्शुचिर्भव आदित्यादितेजो भव विष्णुश्रीमान् भव ब्रह्माधियायुर्भव आयुरायुर्भव इमे श्री पद्महस्ते सुगंधे वक्षस्थलै पुण्यसुजानमानै प्रमोदमानै रविमन्यमानै पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घमायुः. ఈ మంత్రానికి అర్థం చెప్పి ముగిస్తా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నిండ నూరేళ్ళు శతమానం భవతి శత ఆయుష్ 100 సంవత్సరాలు శతాయుష్మాన్ భవతి దీర్ఘం దీర్ఘమాయు. దీర్ఘం అంటే ఎల్లకాలం దీర్ఘాయుష్తో ఉండమని ఆశీర్వదించడం. అగ్ని లెక్క శుచిగుండండి. అగ్నిర్ శుచిర్భవ అంటే పేదోడు ముట్టుకున్నా ధనికుడు ముట్టుకున్నా మధ్యతరగతి ముట్టుకున్నా బ్రాహ్మడు ముట్టుకున్నా అగ్ని ఏలు పెడితే కాలుతుంది. అంటే అదెంత శుద్ధో మనం అంత పవిత్రంగా ఉంటున్నాం. అగ్నిషు ఆదిత్యాది తేజోభవ పేదోనికైనా ఉన్నోనికైనా మధ్యోనికైనా సూర్యుడు అందరికి ఒకటే వెలుగునిస్తాడు. అంత తేజస్సు కలిగి మీరు అలానే ఉండాలని. ఆయుష్మాన్ ఆదిత్యాయ తేజోభ విష్ణు శ్రీమాన్ భవ. విష్ణుమూర్తి దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి లేవు, అన్ని డబ్బులు మీ దగ్గర ఉండాలి, మమ్మల్ని కాపాడాలని. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మాది ఆయుర్భవ. బ్రహ్మదేవునికున్నంత ఆయుష్ ఎవరికి లేదు, ఆ ఆయుష్ మీకు కూడా కలగాలని. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ. ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుజ. విష్ణుమూర్తి యొక్క మనస్సులో ఏ విధంగా ఉన్నారో మీరు అనిల్ గారి మనసులు ఉండాలి, మీ మనసులో ప్రజలందరూ ఉండాలి. ఉండి ఆ విధంగా ఉండాలని. విష్ణు శ్రీమాన్ భవ